లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము పర్మిటేషన్స్కి 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకుందాం. లెసన్ నేమ్ వచ్చేసి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కదా. పర్మిటేషన్స్కి లాస్ట్ వీడియోలో చూసుకున్నాం. ఇప్పుడు కాంబినేషన్కి చూసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో. ఇఫ్ NC4 = 210 ఫైండ్ n. ఇక్కడ చూసుకుంటే n అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అదే NC4కి ఫార్ములా ఏంది? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ చేయాలి, మళ్ళీ r ఫ్యాక్టోరియల్ చేయాలి. ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ చేస్తే దీనికి అంతా సేమ్ పర్మిటేషన్ మాదిరే చేస్తాం. ఇక్కడ r ఫ్యాక్టోరియల్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. n × n - 1 × n - 2 × n - 3 బై 1 × 2 × 3 × 4 = 210 అనేది వాడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 210కి ఎల్సిఎం చేస్తా చూడండి. 10తో 10 2 = 20, 10 1 = 10, నెక్స్ట్ 7 3 = 21. ఇప్పుడు ఇదంతా ఇక్కడ రాసిన తర్వాత ఓన్లీ n × n - 1 × n - 2 × n - 3 అనేది ఇటు సైడ్ పంపించి ఇవన్నీ కింద ఉన్నాయి, అంటే డివిజన్లో ఉన్నాయి. అటు సైడ్ పోతే మల్టిప్లికేషన్ వస్తాయి, లేదంటే ఇవన్నీ కింద ఉన్నాయి, అటు సైడ్ పోతే పైకి పోతాయి. 10 × 7 × 3 × 1 × and so on 4 వరకు. నెక్స్ట్ దీంట్లోనే మనము డిక్రీజింగ్ ఆర్డర్లో రాద్దాం. 10, నెక్స్ట్ 9 అనేది ఎలా? 3 3 = 9, నెక్స్ట్ 8 4 2 = 8, నెక్స్ట్ ఇంకేం మిగిలింది? రిమైనింగ్ వచ్చేసి 7. ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత ఇప్పుడు దీన్ని 10, నెక్స్ట్ 10 - 1, నెక్స్ట్ 10 - 2 వచ్చి 8, 10 - 3 వచ్చి 7. ఇప్పుడు ఇది ఈక్వల్ చేస్తే ఇక్కడ n = ఎంత వచ్చినట్టు? మనకు 10 అనేది వచ్చినట్టు. ఇలా మనము n వాల్యూస్ అనేవి ఫైండ్ చేస్తాం. ఎప్పుడు? కాంబినేషన్ ఉన్నప్పుడు, C ఉన్నప్పుడు. నెక్స్ట్ అలానే ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ 12CR = 495 ఫైండ్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ R. 12CR అనేది ఇచ్చిండు, మనల్ని R అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఈ 495కి ఎల్సిఎం చేద్దాం. 3తో 3 1 = 3, 1 ఉంటుంది. 3 6 = 18, నెక్స్ట్ 1 ఉంటుంది. 3 5 = 15, మళ్ళీ 3తోనే 3 5 = 15, 1 ఉంటుంది. 3 5 = 15, నెక్స్ట్ 5తో 5 1 = 5 1. ఇప్పుడు ఇదంతా తీసుకోమో ఇక్కడ రాద్దాం. ఇక్కడ రాస్తే చూడండి 11 5 3 3 టర్మ్స్ అనేవి ఇక్కడ రాసిన. ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ 1 2 3 4 1 2 3 4 ఇవన్నీ మల్టిప్లై చేసినాం, డివైడ్ మల్టిప్లై చేసినాం. ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇదే కదా వచ్చేది. చేసిన తర్వాత ఇప్పుడు ఈ టర్మ్స్ని యూజ్ చేసి 3 3 = 9, 11 9 5, నెక్స్ట్ 1 4 4 3 ఎంత? 12. ఎందుకంటే ఇక్కడ మనకు 12 ఉంది కాబట్టి 12 టర్మ్ అనేది రావాలని 4 3 అనేది చేసినాం. ఇంకేం మిగిలింది? 2 అనేది మిగిలింది. నెక్స్ట్ ఇప్పుడు 12 రాసిన స్టార్టింగ్, ఎందుకంటే ఇక్కడ 12లో ఉంది కాబట్టి. నెక్స్ట్ 11 రాసిన, నెక్స్ట్ 10 లేదు కాబట్టి 2 2 5 = 10 × 9 బై 1 × 2 × 3 × 4 అనేది రాసిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఎలా ఉంది? 12C4 12 వరకు ఉన్నాయి. 12 నుంచి స్టార్ట్ అయింది. 4 టర్మ్స్ అనేవి లెస్ అయినాయి. ఇక్కడ కింద 1 2 3 4 అంటే 4 వరకు ఉన్నాయి కాబట్టి R అనేది 4 అనమాట. అంటే సో 12C4. అప్పుడు ఇది 12 12 ఈక్వల్ కాంబినేషన్ ఉంది. అప్పుడు R = కూడా 4. R = ఏమైంది? 4 అవుతుంది. ఇలా అయినా 4 అవుతుంది. ఒకవేళ మనం ఇలా కాకుండా ఇప్పుడు మనకు ఫార్ములా ఉంది కదా, n = మనకు ఫార్ములా ఏముంది? n = R + S. R అంటే ఇది, S అంటే ఇది. n = R + అంటే n అంటే 12 ఇచ్చినోడు, అదే NCRతో కంపేర్ చేస్తే n అనేది 12 = R + S అంటే ఎంత? 4. ఈ R ఇక్కడ +4 అనేది ఇటు సైడ్కి వస్తే -4. అప్పుడు 12 = 8 అనేది ఆన్సర్ రావచ్చు. R = 4 అనేది కూడా ఆన్సరే, 8 అనేది కూడా ఆన్సరే. మనం ఏది రాసిన ఎగ్జామ్స్లో అనేది మనకు ఈజీగా స్కోర్ పడుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 10C5 + 2 × 10C4 + 10 × 10C3. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ క్వశ్చన్ రాద్దాం. క్వశ్చన్ 10C5, ఇక్కడ 2 × 10C4 అంటే ఇప్పుడు 2x అంటే మనం ఎలా రాసుకోవచ్చు? x + x అని రాసుకోవచ్చు కదా. అలానే దీన్ని 10C4 + 10C4 + 10C3 అనేది రాసిన. మనకు ఒక ఫార్ములా ఉంది ఈ కాంబినేషన్లో, NCR + NCR - 1 మనకు ఫార్ములా ఏంది? n + 1 CR అనేది మనకు ఫార్ములా. ఇక్కడ చూసుకుంటే ఇది కూడా సేమ్ ఉంది కదా, NCR అదే NCR - 1. R - అంటే 5 - 1 ఎంత? 4. అంటే ఇది కూడా సేమ్ ఆ మోడల్లోనే ఉంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఆ మోడల్లోనే ఉంది, మీరు గమనించండి. 10C4 ఉంది, -1 చేస్తే 3నే వస్తుంది, అంటే ఈ ఫామ్లో ఉంది. ఇలా ఉంటే వాడేమన్నాడు? n + 1 CR కదా. n + 1 అంటే 10 + 1 CR అంటే ఇక్కడ 5. నెక్స్ట్ ప్లస్ ఈ రెండు దాంట్లోని ఇప్పుడు ఇది చేస్తే 11C5. అలానే మళ్ళీ ఇది చేద్దాం. 10 + 1 C4 11C5 + 11C4. అప్పుడు రెండు దాంట్లో ఇప్పుడు ఇది ఎలా ఉంది? సేమ్ NCR + NCR - 1 ఉంది. మళ్ళీ ఏం చేయాలి? n + 1 అంటే 11 + 1 C5, 11 + 1 అంటే 12C5. 12C5ని ఎలా రాసుకోవచ్చు? మనము ఈ 12ని మనము 5 టైమ్స్ అనేది డిక్రీజ్ చేసి మళ్ళీ డివైడ్ 1 2 3 4 5 వరకు మనము కింద రాయాలన్నమాట. 12 11 10 9 8 రాస్తే ఇదంతా ఎంత వచ్చేది? వాల్యూ 792 అనేది మనకు వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్,
ఇఫ్ ఎన్పిఆర్ ఈక్వల్ టు 5040 అండ్ ఎన్సిఆర్ ఈక్వల్ టు 210 ఫైండ్ ఎన్ అండ్ ఆర్ వాల్యూస్. ఎన్ ఆర్ వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్పిఆర్ ఇచ్చింది. ఎన్పిఆర్కి మనకు ఫార్ములా ఏంది, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అదే ఎన్సిఆర్కి ఫార్ములా ఏంది, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది మనకు ఫార్ములా అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇదే ఈ రెండు అనేది డివైడ్ చేస్తాను. ఎన్సిఆర్ బై ఎన్పిఆర్ బై ఎన్సిఆర్ ఈక్వల్ టు 5040 బై 210. నెక్స్ట్ ఇక్కడ ఇది రాస్తే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చూడండి ఇది ఈ ఎన్ని చూడండి, ఇది ఎక్కడ ఉంది, కింద ఉంది, అంటే ఇది పైకి పోద్ది, అంటే రెసిప్రోకల్ అవుతుంది కదా ఈ పైకి పోతే. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ రాసిన ఈ రెండు పైకి పోతే రెసిప్రోకల్ అవుతుంది, ఇది పైకి ఇది కిందకి వస్తుంది. ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్. ఇది క్యాన్సిల్ పోతే ఇంకేం మిగులుతుంది, రిమైనింగ్ ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది మిగులుతుంది. ఇదంతా క్యాన్సిలేషన్ చేస్తే 24 వస్తుంది. అప్పుడు 24కి ఎల్సిఎం చూద్దాం. 2 1 జా 2, 2 2 జా 4, నెక్స్ట్ 3 4 జా 12, 4 1 జా 4, 4 3 2 ఇంటూ 1 అనేది 1 వచ్చింది కాబట్టి 1 అని పెట్టిన. నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్కి మన ఫార్ములా ఏంది, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ 0 ఫ్యాక్టోరియల్ కదా, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అనమాట. ఇలా రాస్తాం. అలానే ఇప్పుడు 4 ఇంటూ అంటే 4 మైనస్ 1 ఎంత 3, నెక్స్ట్ 4 మైనస్ 2 ఎంత 2, 4 మైనస్ 1 ఎంత 4 మైనస్ 3 ఎంత 4 మైనస్ 3 1. అలా ఇలా ఉంది సేమ్ ఎన్ ఫ్యాక్టోరియల్ మాత్రం కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ అని రాసుకున్నాం. ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే ఆర్ ఈక్వల్ టు మనకి ఎంత 4 అని వచ్చినట్టు. నెక్స్ట్ NP4 ఈక్వల్ టు NP4 ఆర్ అనేది వచ్చింది. అప్పుడు ఆర్ ప్లేస్లో 4 పెట్టిన NP4 ఈక్వల్ టు అప్పుడు మనకి ఇది ఇచ్చింది కదా 5040కి ఎల్సిఎం చేస్తే 5040 ఫస్ట్ 10తో చేద్దాం. 10 5 జా 50 0, నెక్స్ట్ 10 4 జా 40, నెక్స్ట్ 5తో 5 1 జా 5, 5 10 జా 5, నెక్స్ట్ వచ్చేసి ఇది 5తో పోదు కాబట్టి 8తో 8 6 జా 48, 2 మిగులుతుంది. 8 3 జా 24, మళ్ళీ 3తో 3 2 జా 6, 3 1 జా 3, 7తో 7 3 జా. ఇప్పుడు ఇంకేం మిగిలినాయి, ఇవన్నీ ఇలా రాసుకున్నాం. 10 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 3 రాసుకుంటే దీన్ని ఆర్డర్లో రాసాం. 10 ఇంటూ 3 3 జా 9 ఇంటూ నెక్స్ట్ ఏం మిగిలింది 8. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ కనిపించలేదు కదా, ఇక్కడ రాస్తా చూడండి, మీకు క్లియర్గా కనబడుతుంది. 10 ఇంటూ 8 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 3 ఇలా రాస్తే 10 ఇంటూ 3 3 జా 9, 8 7 ఒక ఆర్డర్లో రాస్తే ఇలా వచ్చింది. 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 రాసిన తర్వాత ఇది 10P4 అయినప్పుడు ఇది కూడా 10C4 అయింది, ఎందుకంటే 10 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు తగ్గింది కాబట్టి, అంటే 4 నెంబర్ లెస్ అయినాయి కాబట్టి. అప్పుడు ఇది ఈక్వల్ ఉంటే 4 4 ఈక్వల్ ఉంది, పీ ఈక్వల్ ఉంటే అప్పుడు n ఈక్వల్ టు ఎంత 10 అనమాట, అంటే n ఈక్వల్ టు 10. ఇది మనకి ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్. దీంతో మోడల్ క్వశ్చన్ చూస్తే అవి మీరు హోంవర్క్ సమ్స్ లాగా చేసుకున్నాండి. ఇఫ్ మోడల్ సమ్ చూడండి, ఇవి మీరు హోంవర్క్ ప్రాబ్లమ్స్ మాదిరి మీరు ట్రై చేయండి. 10 ఇంటూ NC2 ఈక్వల్ టు 3 ఇంటూ 10 n+1 C3 దెన్ ఫైండ్ n. 10 ఇంటూ NC2 ఈక్వల్ టు 3 ఇంటూ n+1 C3 అనేది గివెన్ రాసినాం. ఇప్పుడు ఇక్కడ NC2 అనేది ఎలా రాసుకోవచ్చు, n ఇంటూ n-1. ఇక్కడ 2 ఉంది కాబట్టి అంటే nని 2 టైమ్స్ ప్లస్ చేయాలి, n ఇంటూ n-1 అని రాసుకుంటాం. 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 1, 2 అనేది 1 వరకు రాయాలి. 2 ఇంటూ 1 ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ n+1ని 3 టైమ్స్ రెడ్యూస్ చేయాలి. n+1 నెక్స్ట్ n+1 మైనస్ 1 n, నెక్స్ట్ n+1 మైనస్ 2 అప్పుడు ఏమైంది n-1. ఇక్కడ 3 టైమ్స్ రెడ్యూస్ చేయాలి కాబట్టి 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంక అప్పుడు ఏం మిగులుతుంది, ఇక్కడ 5 2 1 జా 2 5 జా 5. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగులుతుంది n+1/2. 2 అనేది కింద సైడ్ పోతే మల్టిప్లికేషన్ అయింది. 2 5 జా 10, n+1 ఈక్వల్ టు 10. ఈ +1 అనేది సైడ్ పోతే -1, 10 - 1 వచ్చేసి 9. ఇక్కడ n ఈక్వల్ టు 9 అనేది వస్తుంది. నెక్స్ట్ సమ్ చూసుకుంటే ఈ సమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సమ్ చూడండి. ఇఫ్ NC5 ఈక్వల్ టు NC6 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 13C5.
వాడు ఇది ఇచ్చిండు, మనల్ని 13C5 అనేది వాల్యూ అనుకోమన్నాడు. NC5 ఈక్వల్ టు NC6 అన్నాడు కదా. మనకేం కావాలి, ఎన్ వాల్యూ కావాలి. ఎన్ వాల్యూ కావాలంటే మనకు ఫార్ములా ఉంది కదా, ఎన్ ఈక్వల్ టు R+5. ఈ వీడియోలో R+5 అనేది ఫార్ములానే చూపించాను నాకు. R+5 అనేది అయినా వాడచ్చు, నెక్స్ట్ R ఈక్వల్ టు S అనేది రాయొచ్చు. ఎన్ ఈక్వల్ టు R+S అంటే 5 ఎన్ ఈక్వల్ టు R+S. ఇది R, ఇది S అనమాట. ఫస్ట్లో ఉండేది R, సెకండ్లో ఉండేది S. ఎన్ ఈక్వల్ టు R అంటే 5, S అంటే 6. ఎన్ ఈక్వల్ టు 5 + 6 ఎంత 11. ఎన్ ఈక్వల్ టు 11 అనేది వచ్చింది. ఎన్ ఈక్వల్ టు 11 వచ్చే అప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఎన్ కదా వాడు కనుక్కోమనేది. NCN అంటే 10C11 అనేది వచ్చింది. 10C11 అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు 10C11 మనకు ఫార్ములా ఏంది, NCRకి ఫార్ములా వచ్చేసి మనకు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ కదా మనకు ఫార్ములా. ఇక్కడ చూపిస్తా చూడండి. మనకు ఫార్ములా వచ్చేసి ఇది కదా, NCRకి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ కదా. ఇక్కడ n అంటే ఏంది 13 ఫ్యాక్టోరియల్ బై 13 మైనస్ 11 ఫ్యాక్టోరియల్ ఇంటూ 11 ఫ్యాక్టోరియల్. 13 ఫ్యాక్టోరియల్ 11 నుంచి 11 పోతే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 11 ఫ్యాక్టోరియల్. 13 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది 13 ఇంటూ 12 బై ఈ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంది 2 ఇంటూ 1. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 2నే అయింది. అంటే ఈ రెండు చూడండి ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 2 1 జా 2 6 జా 13 6 జా ఎంత 78 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్, if 12CR+1 ఈక్వల్ టు 12C3R-5 దెన్ ఫైండ్ R. 12CR+1 ఈక్వల్ టు 12CR3R-5. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన ఫార్ములా తెలుసు కదా, n ఈక్వల్ టు R+S అయినా చేయొచ్చు, లేదంటే అండ్ R ఈక్వల్ టు S అయినా చేయొచ్చు. ఇప్పుడు మనము R ఈక్వల్ టు S చేద్దాం, ఎందుకంటే ఇది R ఇది S కాబట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు R ఈక్వల్ టు S చేస్తే R+1 ఈక్వల్ టు 3R-5. ఇప్పుడు ఈ ప్లస్ R అనేది సైడ్ పోతే మైనస్ R, ఈ -5 అనేది సైడ్ పోతే +5. 1 + 5 ఎంత 6. 3R మైనస్ R ఎంత 2R. 2R ఈక్వల్ టు 6. 2 1 జా 2 3 జా R ఈక్వల్ టు ఎంత 3. R ఈక్వల్ టు మనకు 3 వచ్చింది. R ఈక్వల్ టు 3 ఒకసారి వచ్చింది. నెక్స్ట్ ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, n ఈక్వల్ టు R+5. n ఈక్వల్ టు n అంటే ఎంత 12 ఈక్వల్ టు R అంటే R+1. నెక్స్ట్ S అంటే 3R-5. ఇదండి ఇక్కడ R అనేది ఇది, S అనేది ఇది. ఫార్ములా మీకు క్లియర్గా తెలియాలంటే ఇక్కడ చూడండి, పక్కన బ్రాకెట్ వేసింది చూడండి. ఇప్పుడు ఇలా రాసుకుంటే అప్పుడు ఇది చూడండి, ఇక్కడ R+3R 4R 1 -5 -4 -5 నుంచి 1 పోతే -4 కదా. ఇప్పుడు ఇక్కడ చేసుకుంటే ఈ -4 అనే అటు సైడ్ పోతే +4. 12 + 4 ఎంత 16. 4 1 జా 4 4 జా అప్పుడు R ఈక్వల్ టు 4 అనేది ఒకసారి వస్తుంది, R ఈక్వల్ టు 3. రెండు రైట్ ఆన్సర్స్ అనమాట. ఒక్కొక్క ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఒక్కొక్క వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ 12CS+1 ఈక్వల్ టు 12C 2S-5 ఫైండ్ S. S అనేది అనుకోమన్నా. దీనికి కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేయండి. R ఈక్వల్ టు S యూజ్ చేయండి ఫస్ట్ ఒకసారి. R ఈక్వల్ టు S యూజ్ చేసి S+1 ఈక్వల్ టు 2S-5. అప్పుడు ఈ +S అనేది అటు సైడ్ పోతే -S అయింది. అప్పుడు 2S - S S. ఈ -5 అనేది ఇటు సైడ్కి వస్తే +5 అయింది. 1 + 5 అంతా 6. అప్పుడు S ఈక్వల్ టు 6 అనమాట. నెక్స్ట్ n ఈక్వల్ టు R+5. n ఈక్వల్ టు R+n అంటే ఎంత 12. అదే R అంటే S+1, అదే S అంటే 2S-5. 2S + S ఎంత 3S. 1లో నుంచి -5 పోతే -4 ఈక్వల్ టు 12. ఇక్కడ ఈ -4 అనేది అటు సైడ్ పోతే +4 అయింది. 12 + 4 ఎంత 16. 3 1 3. ఇప్పుడు చూడండి S ఇక్కడ 6 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, లేదంటే పైన ఉంది అనుకోండి. ఆ 3 అనేది పైన ఉండేది ఎక్కడికి వస్తుంది, కిందికి వస్తుంది. అప్పుడు S ఈక్వల్ టు 16/3. 3 1 జా ఇక్కడ వాడు 16/3 అనేది 6 కాదు, ఇక్కడ వాడు రాంగ్ ఇచ్చిండు. S అనేది ఒక వాల్యూ వస్తుంది. 16/3 అంటే చూడండి, 16/3 అంటే ఎంత పోతుంది, 16/3 అంటే 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. 5 పాయింట్ సంథింగ్ వస్తే అది వచ్చేసి నాన్ నెగిటివ్ ఇంటీజర్ కదా. ఇప్పుడు ఇది రాంగ్ ఆన్సర్. S ఈజ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్. S ఈజ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్. ఇంటీజర్ అంటే పాయింట్లలో వచ్చింది కాబట్టి ఇంటీజర్ అని రాసినాం. లేదు P/Q ఫామ్లో ఉన్న ఇంటీజరే అంటాం. నెక్స్ట్, ఇఫ్ 15C 2R-1 ఈక్వల్ టు 15C 2R+4 దెన్ ఫైండ్ R. R అనేది అనుకోమన్నాడు. దీనికి కూడా సేమ్ ఫార్ములానే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, R ఈక్వల్ టు S కదా, అంటే 2R-1 ఈక్వల్ టు 2R+4. ఇక్కడ 2R క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే రెండు ఆపోజిట్ ఉన్నాయి, సేమ్ సైన్స్ ఉన్నాయి. +2R ఇక్కడ +2R కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు 5 1 4 ఎంత, ఈ -1 అటు సరిపోతే +1 అయితే అప్పుడు 5 ఈక్వల్ టు 0 అయింది. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇది అనేది పాసిబుల్ కాదు, 0 వచ్చేసింది, కాన్స్టెంట్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఇది పాసిబుల్ కాబట్టి నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఉంది కదా, n ఈక్వల్ టు R+S. n అంటే ఎంత 15. R అంటే ఎంత 2R-1. అదే S అంటే ఎంత 2R+4. ఇక్కడ 2R ఎంత 4R. అదే -1లో నుంచి 4 పోతే 3 ఈక్వల్ టు 15.
ఈ +3 అనేది ఇటు సైడ్ పోతే -3, అప్పుడు 4r = 12 అవుతుంది. 4 1 జా 4 3 జా r = 3 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. వస్తే r = 3 అని వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం వచ్చేసి ఇందాక చెప్పిన 792 వస్తుందని. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా ఇందాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. నెక్స్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ చూసుకొని ఇంతటితో ఈ వీడియో అనేది మనం క్లోజ్ చేసుకుందాం. చూడండి, ఇది ఇక్కడ చూసుకుంటే ప్రూవ్ దట్ 10c3 + 10c6 = 11c4 మనకు ఇది అనేది ఇచ్చిండు. ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, వాడు ఏమి ఇచ్చిండు, 10c3 + 10c6 = 11c4 అనేది మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. ఈ 10c6ని ఎలా రాసుకోవచ్చు, మనకు ఒక ఫార్ములా ఉంది, NCR -1 అనేది NCn-r అనేది మనకు ఒక ఫార్ములా ఉంటుంది. NCRని ఎలా రాసుకోవచ్చు, NCn-r అనేది రాసుకోవచ్చు. ఇక్కడ మనకేముంది, 11c6 ఉంది. 11c6ని ఎలా రాసుకోవచ్చు, n అంటే 11, c 11 - r అంటే ఎంత, 6 అంటే అప్పుడు ఏమైంది, 11c4 అనేది అవుతుంది. 11c4 అనేది అవుతుంది. అంటే 10c3 + 10c4 ఇది 10 కదా, 10లో నుంచి -6 పోతేనే కదా 4 అయ్యేది. ఇలా రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే ఇదే ఫామ్లో ఉంది, NCR + NCr-1. ఇది NCR, ఇది NCr-1. r-1 అంటే 4 - 1 ఎంత, 3 సరిపోయింది. కాబట్టి ఇది ఈ ఫామ్లో అంటే మనం ఎలా రాసుకోవచ్చు, n+1 NCR అని రాసుకోవచ్చు. ఇక్కడ n అంటే ఎంత, 10 + 1 n, r అంటే 4, అప్పుడేమైంది 11c4. మనల్ని ప్రూవ్ చేయమనేది కూడా వాడు 11c4 అనేది మనల్ని ప్రూవ్ చేయమని. ఇలా మనం ప్రూవ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇదే లాస్ట్ ప్రాబ్లం ఈ వీడియోలో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకేమిచ్చిండు, 17c 2t + 1 = 17c 3t - 5 ఫైండ్ t గివెన్ ఇది ఇచ్చిండు. మనకు ఫార్ములా తెలుసు కాబట్టి n = r + c, rn = r = s అనేది చూద్దాం. ఫస్ట్ n = r + c చూసుకుంటే 17, r అంటే ఎంత, 2t + 1, అదే s అంటే 3t - 5. నెక్స్ట్ r, s = అంటే 2t + 1 3t - 5. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 2t 3t ఎంత, 5t, ఇదంతా s 21 వస్తుంది. అప్పుడు t = 21/5 ఒకటి. నెక్స్ట్ ఇది చేస్తే ఈ 2t అనేది ఇటు సైడ్ పోతే t అయింది. అప్పుడు t ఈ -5 అనేది ఇటు సైడ్ పోతే +5 వస్తుంది. అప్పుడు t = 6 అనేది వస్తుంది. t = 6 అనేది మనకు ఆన్సర్. ఈ t = నాట్ ఈక్వల్ టు 25, t అనేది 21/5 అనేది కాదు. మనకు ఆన్సర్ వచ్చేసి t = 6 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. ఇంతటితో ఈ వీడియో మనం స్టాప్ చేసుకుందాం, ఇంకా ఎక్కువ లెంత్ అయిపోయింది. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.